దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సృష్టి ఆరంభము నుండే దేవుడు తన బిడ్డలైన మనలను, నరులను ఎంతగానో ప్రేమించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండం 1వ అధ్యాయం నుండి కూడా మనం చూసినట్లయితే కొన్ని అమూలమైన విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు మొదట ఆదామును అవ్వను సృష్టించలేదు. మొదట ఆయన భూమిని, ఆకాశమును, నక్షత్రాలను, భూమి మీద సముద్రాలను, నదులను, ప్రతి చెట్టును, ప్రతి పక్షిని, ప్రతి పశువును, ప్రతి ఆహార పదార్థాన్నిచ్చేసే చెట్టులను సర్వమును సృష్టించిన తరువాతే ఆదామును సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. దీనితో మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు నరుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడు అని. ఆ నరుడు ఎలా చేయబడ్డాడని కూడా బైబిల్ చెప్తుంది. అక్కడి నుంచి మన వాక్యాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. దానికి ముందు ఈ సత్యాలను కూడా మనం తెలుసుకుందాం. సర్వమును సృష్టించిన తరువాతే తండ్రి అయిన యెహోవా నరుణ్ణి సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏమని కూడా మనం ఊహించుకోవచ్చు. మొదట ఆదామును సృష్టించి ఆదామును ఒక పక్క కూర్చోబెట్టి తర్వాత దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని కలుగు చేస్తూ ఉన్నాడు కదా. ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు మరి ఆదాము ఏమి తింటాడు, ఎలా సంతోషిస్తాడు, ఎక్కడనుంటాడు? అందుకు దేవుడైన యెహోవా తన కుమారునికి కావలసిన సర్వమును మొదట సృష్టించి ఆ తర్వాత ఆదామును సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆశ ఏమై ఉన్నదంటే, నా బిడ్డ అయినటువంటి ఆదాము కండ్లు తెరవగానే ఈ సుందరమైన ప్రపంచం అతనికి కనిపించాలి. అతనికి కావలసిన ప్రతి ఒక్క ఆహారం సిద్ధముగా ఉండాలి. అతనికి ఏ కొరత, ఏ లోటు ఉండకూడదు అనేటువంటి గొప్ప ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మొదట సర్వమును సృష్టించి ఆ తర్వాత దేవుడు ఆదామును సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఏమని కూడా ఆశీర్వాదం ఇచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఇంత గొప్ప ఆశీర్వాదం వేరే ఇచ్చాడు. కాబట్టి దీంతో మనం అర్థం చేసుకోవచ్చు తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని. మరి అంతగా ప్రేమించి వాళ్ళని ఎక్కడ ఉంచాడు దేవుడు? ఏదోను తోటలో ఉంచాడు. ఆ ఏదోను తోటలో వారికి ఏ కొరత కూడా ఉండలేదు. ఇప్పుడు మనం చదువుకుంటూ పోదాం, మనకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి. ఏ రకంగా దేవుడు మనుషులను ప్రేమించాడు, తన బిడ్డ అయిన ఆదాముని ప్రేమించాడు. మట్టితో చేసిన ఒక మనిషిని నా బిడ్డ అని పిలుస్తున్నాడు దేవుడు. ఎంతగానో ప్రేమించాడు. అంత గొప్ప ప్రేమను మనిషి ఏ రకంగా పోగొట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని మొదట మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
ఇక్కడ ఆదామును ఎలా సృష్టించాడు దేవుడు అనేటువంటిది మొదట అక్కడి నుంచి మనం ప్రారంభించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుని దేనితో సృష్టించాడని చెబుతుంది బైబిల్? మట్టితో. మనిషి మట్టి. ఎంత అహంకారంతో జీవిస్తున్నాడు ఇప్పుడు ఆ మట్టితో చేయబడిన మనిషి. ఎంత అహంకారం! సృష్టికర్త అయిన దేవుణ్ణే ఎదిరిస్తున్నారు. ఎవడు దేవుడు అంటున్నారు. ఇక్కడి నుంచి చదివితే అర్థమవుతుంది దేవుడు ఎవరు అని. నిన్ను నన్ను సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త తండ్రి అయిన యెహోవా. చూడండి దేవుడు ఎవరు అని ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనములోనే మొట్టమొదటిసారిగా దేవుని పేరు రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. కాబట్టి దేవుడు ఎవరు అంటే దేవుడైన యెహోవాయే మన దేవుడు, ఆయనే సృష్టికర్త అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ సృష్టికర్తను మర్చిపోయి ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎన్నెన్ని పిచ్చి చేష్టాలు చేస్తున్నారు మనుషులు ఈ భూమి మీద. మనం రోడ్లలో పోతూ ఉంటే బాధ అవుతుంది నాకు. ఒక రాయి పెడతారు, దాన్నే దేవుడు అని ఆరాధిస్తారు, దానికి పూజిస్తారు. మురికి కాలువల పక్కన పెడతారు, ఒక రాయి పెడతారు, దానికి పూజిస్తారు. ఏం మనుషులు! ఏమైంది ఈ మనుషులకు అసలు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ, దేవుడు పరమాత్మ. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మనము ముందుకు కొనసాగిపోతా ఉన్నాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా అంటే ఏదోని తోటని ఆయన నిర్మించాడంట. దేవుడే నిర్మించాడంట. ఎవరి కొరకు? ఆదాము కొరకు. ఆ ఏదోను తోటలో సకలం ఉంది ఆదాము కొరకు. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆ తోటలో తండ్రి అయిన యెహోవా ఏమేమి మొలిపించాడంట? దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. అక్కడ పండించడానికి కూడా నదులను కూడా సృష్టించాడు దేవుడు.
ఆదాము కొరకు ఒక మంచి ఏదోను తోటను నిర్మించాడు. ఆదాము కొరకు సకల వృక్షాలని పుట్టించాడు. వాటిని పండించుటకు నదులను సృష్టించాడు. ఇన్ని ఏర్పాట్లు దేవుడే చేశాడు స్వయంగా. అటువంటి దేవుణ్ణి మర్చిపోతారా మనుషులు? మొదటి దాని పేరు ఫీషేను. అది హవిలా దేశము నుండి దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమీదికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కీషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హెద్దికేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యాఫ్రిటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా నరుని ఎక్కడుంచాడని బైబిల్ చెప్తుంది మనకు. ఏదోను తోటలో ఉంచాడు. ఆ ఏదోను తోట ఎక్కడుంది? భూమి మీద ఉంది. కాబట్టి నరుని సృష్టించిన తర్వాత దేవుడైన యెహోవా నరుణ్ణి ఎక్కడుంచాడు? భూమి మీద ఉంచాడు. కాబట్టి నరుని సృష్టించినప్పుడు భూమి మీదనే, తర్వాత మనమందరం మరణించిన తర్వాత యేసు ప్రభు ద్వారా మనల్ని లేపుతాడే దేవుడు, అప్పుడు కూడా మనల్ని ఈ భూమి మీదనే దేవుడు పరిపాలించేటువంటి పరలోక రాజ్యములో మనల్ని ఉంచుతాడు. అదొక మరి ఒక భూమి. కొంతమంది అంటారు మనల్ని దేవుడు పరలోకములోకి తీసుకుంటాడు అని. పరలోకము అంటే వేరే, పరలోక రాజ్యము అంటే వేరే. పరలోకము అనగా దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు కోట్లాది కోట్ల దేవదూతలు ఉండేటువంటి బంగారు వీధులతో కూడినటువంటి స్థలము పరలోకము. ఆ పరలోకానికి ఎవరిని చేర్చుకోడు దేవుడు, మనలాంటి వారిని చేర్చుకోడు. అది నీతిమంతులు మాత్రం ఉండేటువంటి స్థలం, పరిశుద్ధులు ఉండేటువంటి స్థలం. మన దేవుడైన యెహోవా మహాపరిశుద్ధుడు. అటువంటి స్థలానికి ఇప్పుడు దేవదూతలందరూ కూడా ఆయన్ని ఏమని అక్కడ ఆరాధిస్తారంట? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆరాధిస్తుంటారంట. మహాపరిశుద్ధుడు దేవుడైన యెహోవా తండ్రి. కాబట్టి ఆయన ఉండేటువంటి స్థలానికి మనలాంటి పాపిష్టి మనుషులను అసలు చేర్చుకోడు. కాబట్టి మనలందరినీ కూడా దేవుడు ఎక్కడ చేర్చుకుంటాడంటే పరలోక రాజ్యములోనికి చేర్చుకునేది. యేసు ప్రభు వారు కూడా అదే ప్రకటించారు. పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడి అని. కాబట్టి అంటే దాని అర్థము పరలోక రాజ్యములోనికి మీరు చేర్చుకోబడాలంటే మీరందరూ మీ మనస్సుల్ని మార్చుకోవాలి అని చెప్పాడు యేసు ప్రభు. పరలోకానికి మీరు వెళ్తారు, మిమ్మల్ని దేవుడు పరలోకములు చేర్చుకుంటాడు అని చెప్పలేదు యేసు ప్రభు. కాబట్టి మనుషులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదామును సృష్టించినప్పుడుగా దేవుడు ఉంచింది పరలోకములో ఉంచుకోలేదు, భూమి మీద ఉంచాడు. ఏదోను తోటలో ఉంచుకున్నాడు. అక్కడ ఆయనకి ఏ కొరత కూడా ఉండలేదు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకు దాని కాచుటను దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు చెప్పాడు, ఆదాముకు చెప్పాడు, ఆదామా ఈ ఏదైనా తోటలో నువ్వు సేద్యం చేస్తూ ఉండు, ఈ తోటను కాస్తూ ఉండు, సంతోషంగా ఉండు, ఈ తోటలో ఉండే ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తిను. కానీ తోట మధ్యలో ఉన్నటువంటి
మంచి చెడ్డలు, తెలివి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మాత్రం నీవు తినొద్దు అని చెప్పాడు. కానీ వినలేదు, ఆదాము ఆ మాట వినలేదు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. మొదట ఆదామును చేశాడు, తర్వాత ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని కూడా అనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమటి దేవుని బిడ్డలారా, ఆదామునకు దేవుడు ఎంత ముఖ్యత్వమిచ్చాడో చూడండి, ఎంతగా ప్రేమించాడో చూడండి. దేవుడు మట్టితో కలిగి చేసినటువంటి ప్రతి పక్షిని, ప్రతి ప్రాణిని, ప్రతి జంతువును, ప్రతిదాన్ని ఆదాము దగ్గరికి తీసుకొచ్చి పేరు పెట్టు అన్నాడు. అంతవరకు వాటికి పేర్లు ఉండలేదు, కలుగు చేసి పేరు పెట్టమన్నాడు. ఆదాము ఏ పేరైతే పెట్టాడో ఆ పేర్లే వాటికి అయినాయి. కాబట్టి దీంతో మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ఆదాముకు ఎంత ముఖ్యత్వమిచ్చాడు, ఎంత ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలా ప్రేమించే దేవుడు మాట వినకుండా సాతాను మాట విని ఆ ప్రేమను పోగొట్టుకుంటారా? ఎంత మూర్ఖత ఉందని నిండిపోయినారో చూడండి. ఇంకా మనం ముందుకు చదివితే ఇంకా మనకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి. ఇకపైనైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం? దేవుడు హవ్వను ఆదామును ఎంతగా ప్రేమించాడు అని మనం అర్థం చేసుకున్నాం. మట్టితో చేయబడినటువంటి నరునికి ఎంత ముఖ్యత్వం ఇచ్చాడు దేవుడు అని అర్థం చేసుకున్నాం. ఆ నరుని చేత ప్రతి జంతువుకు పేర్లు పెట్టించాడు అంటే దాంతో మనం అర్థం చేసుకోవచ్చు ఎంతగా దేవుడు నరుణ్ణి ప్రేమించాడు అని. అట్లాంటి ప్రేమను ఏ రకంగా పోగొట్టుకున్నారో ఇప్పుడు మనం చూద్దాం ముందుకి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారి సిగ్గు ఎరుగక నుండిరి. అప్పుడు దిగంబరులుగా ఉన్నారు, వాళ్ళకు బట్టలు ఏమి ఉండలేదు, అయినా కానీ వాళ్ళకి సిగ్గు అనేది ఉండలేదు. ఇప్పుడు అనిమల్స్ ఏ రకంగా ఉన్నాయి? ప్రతి పక్షి ప్రాణులు అన్నింటిలో మనం చూస్తున్నాం కదా, వాటికి వస్త్రాలు లేవు కదా, ఆ రకంగానే ఉన్నది అవ్వ ఆదాములు కూడా. వాళ్ళకి సిగ్గు అనేది అప్పుడు తెలియలేదు. ఆ సిగ్గు ఎలా వచ్చిందని మరి ముందుకు చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? సర్పం కూడా అంటుంది దేవుడు చెప్పెనా. దేవుడు ఎవరు? సర్పానికి కూడా తెలుసు. దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును,
అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవుడేమన్నాడు? తోట మధ్యనున్న చెట్ల ఫలాన్ని మీరు తిన్నారంటే, మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి చెట్ల ఫలాన్ని మీరు తిన్నారంటే, ఆ చెట్టు ఫలాన్ని మీరు మరణిస్తారు, మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సాతానుడు ఏమంటున్నాడు? మీరు చావనే చావరు అంటున్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట సత్యమా, సాతాను చెప్పే మాట సత్యమా? ఎవరి మాట నమ్మాలి? వీళ్ళు ఎవరి మాట నమ్మారు? చూడండి, ఎవరి మాట నమ్మారు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె యుందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏం జరిగింది? ఇప్పుడు పాపం ఎక్కడ జరిగింది? ప్రేమటి దేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా. మొదట దేవుని యొక్క శక్తి ఏమని మనం తెలుసుకున్నాం. భూమిని, ఆకాశమును, నక్షత్రాలను, నదులను, సముద్రాలను, ప్రతి చెట్టును, ప్రతి పక్షిని, ప్రతి ప్రాణిని, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు. ఆ సృష్టికర్తయే అన్నిటిని సృష్టించిన తర్వాత ఆఖరిలో ఆదామును మట్టితో నిర్మించి నాసికారంధ్రంలో ఊదగా జీవాత్మాయను, మనిషి ఆయను. ఆ మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమించెను. అతని కొరకు ఏదోను తోటను నిర్మించెను. ఆ తోటలో అతనికి కావాల్సిన సర్వమును నిర్మించెను. అతను ఎంతగానో ప్రేమించెను. ఆదాము పెట్టిన పేరే ప్రతిదానికి ఆయను. ప్రతి పక్షికి, ప్రతి ప్రాణికి, ప్రతి జంతువుకు ఆదాము పెట్టిన పేరే అయింది. దాంతో తెలుసుకోవాలి మనం దేవుడు ఎంత ముఖ్యత్వం ఇచ్చాడు ఆదాముకి, ఎంతగా ప్రేమించాడని. కానీ అంతగా ప్రేమించినటువంటి దేవుని మాట అవ్వ ఆదాములు వినలేదు, కానీ సాతాను మాట విన్నారు, సాతానుని నమ్మినారు. సాతాను మాట విని సాతానును నమ్మినారు. దేవుడి మాట వినలేదు, దేవుణ్ణి నమ్మలేదు. సాతాను మాట విన్నారు, సాతాను నమ్మినారు. ఎంత దురదృష్టమో చూడండి, ఎలాంటి పాపం చేశారో చూడండి. కాబట్టి అవ్వాదములు ఏం పాపం చేశారు? చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినలేదు. అదే వాళ్ళు చేసినటువంటి పాపం, ఇంక వేరే ఏ పాపం కాదు. దేవుడు చెప్పిన మాట వినలేదు. ఈరోజు మనము కూడా అదే తప్పులు చేస్తూ ఉన్నాం. దేవుడు ఏదైతే చెయ్యవద్దు అని చెబుతున్నాడో అదే చేస్తున్నాం మనం. అందుకే నశించి నాశనమైపోతున్నాం. ఏ రకంగా నాశనాన్ని తెచ్చుకున్నారో చూడండి వాళ్ళు. కాబట్టి ఆ స్త్రీ సాతాను మాట వినింది, సాతానుని నమ్మింది. దేవుడి మాట వినలే, దేవుణ్ణి నమ్మలేదు. ఆమె తిన్నది, కొన్ని ఫలాలు తెచ్చి భర్తకు కూడా ఇచ్చింది. పోనీ ఆదామైనా నేను తినను, మన తండ్రి మనకు చెప్పాడు కదా తినొద్దని, మన దేవుడు మనకు చెప్పాడు కదా తినొద్దని, ఎందుకు తిన్నావు నువ్వు? నేను తినను, వద్దు నాకు అని ఆదాం కానీ తినకుండా ఉండుంటే కనీసం ఇన్ని సమస్యలు మనకు వచ్చిండేవి కాదేమో. అవ్వ మాత్రము నశించి నాశనం అయిపోయి ఉండేది. ఆదాముకు దేవుడు మరొక స్త్రీని ఇచ్చిండేవాడు.
ఒకవేళ ఆ మరొక స్త్రీని ఇచ్చుంటే ఆ స్త్రీ దేవునికి విధేయత కలిగి మంచిగా జీవించుంటే, పుట్టిన బిడ్డలందరూ మంచివారై ఉంటే మనకి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు వచ్చిండే కాదేమో. ఇప్పుడు దేవుడు పరలోక రాజ్యంలోనికి మనల్ని కూడా చేర్చుకుని ఆశపడుతున్నాడు కదా. ఆ పరలోక రాజ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి మొదటి నుంచే ఉండిండేది మనకి. కాబట్టి కనీసం ఆదామైనా తినకుండా ఉండింటే బాగుండేది. అవ్వను గద్దించాల్సింది. ఎందుకు తిన్నావు నువ్వు, మన తండ్రి తినొద్దని చెప్పినాడు కదా అని గద్దించాల్సింది. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, ఆదాము కనీసం ఆ పండు తినకుండా అవ్వను గద్దించుండింటే బాగుండేది. ఎలాగో ఆదాముకు అవ్వకు శిక్ష పడి ఉండేది. ఆదామునకు దేవుడు మరి ఒక భార్యను ఇచ్చుండేవాడేమో. అప్పుడు మనమందరం కూడా దేవుడు ఆశించినట్లుగా ఆయనతో కలిసి సంతోషంగా జీవించుండే వాళ్ళము. కానీ ఆదాము కూడా దేవుడి మాట వినలేదు. భార్య మాట వినుకొని ఇచ్చిన పండ్లను ఆయన కూడా తిన్నాడు. కాబట్టి శాపం ఇద్దరికి కూడా తగిలింది. దేవుడు అన్న రీతిగా ఇద్దరు చనిపోవాల్సి వచ్చింది. శపింపబడ్డారు. వాళ్ళు తోటలోంచి బయటికి నెట్టివేయబడ్డారు. అక్కడి నుంచి మనకు అందరూ కూడా కష్టాలు దాపరించి ఉంటున్నాయి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచడములను చేసుకునిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినను. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగెను. తినొద్దని చెప్పిన పండ్లు తిన్నారు. సిగ్గు అనేది వాళ్ళకి వచ్చింది. తర్వాత దేవుడైన యెహోవా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వరముని విని భయపడి, అయ్యో దిగంబరిగా ఉన్నామే అని భయపడి వాళ్ళు చెట్ల వెనక దాక్కున్నారు. తర్వాత దేవుడైన యెహోవా అడిగారు, ఆదామా ఎక్కడున్నావు నువ్వు అని. అదే నీ స్వరం విని నేను భయపడి చెట్టు వెనక దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉంటుంది కాబట్టి భయపడి నేను దాక్కున్నాను. అప్పుడు తండ్రి అయిన యెహోవా అంటాడు, నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పిన వాడెవడు? ఇన్ని రోజులు మీరు దిగంబరిగానే ఉన్నది, మీరు దిగంబరులుగానే ఉన్నారు మీరు. మరి మీకు తెలియలేదు కదా ఇన్ని రోజులు, మరి ఇప్పుడు ఎలా తెలిసింది? ఎవరు మీకు చెప్పింది? చెప్పిన వాడు ఎవడు అంటే, నేను తినవద్దు అని చెప్పిన వృక్షఫలమును మీరు తిన్నారా అని దేవుడైన యెహోవా ప్రశ్నిస్తాడు. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. చూసావా, ఆదాము ఏమంటున్నాడు? నాకు తోడుగా ఉండాలని చెప్పి నువ్వు ఈ స్త్రీని నాకు ఇచ్చావు కదా, ఆ స్త్రీయే నాకు తెచ్చిచ్చింది, నేను తిన్నాను అంటున్నాడు. సాకు స్త్రీ మీద వేస్తున్నాడు. అసలు ఆదాము మంచోడై ఉంటే, దేవుని యందు భయం భక్తి కలిగినోడై ఉంటే అవ్వ ఇచ్చినా కానీ తినకుండా ఉండాల్సింది, నాకొద్దు అని అవ్వని గద్దించాల్సింది. ఎందుకు తిన్నావు నువ్వు? దేవుడు ఏమన్నాడు? చనిపోతామని చెప్పాడు కదా, మరణిస్తామని చెప్పాడు కదా, మరి ఎందుకు తిన్నావు నువ్వు అని గద్దించాల్సింది. కానీ ఆ పని చెయ్యలేదు. కానీ అవ్వ ఇవ్వగానే తీసుకొని తిన్నాడు. అంటే ఇవ్వడానికి ముందు అవ్వ అన్నీ చెబుతుంది. మనం మరణించమంట, మనకి బుద్ధి జ్ఞానం వస్తుందంట,
మనం దేవదూతల వారిమంటే వారి వాళ్ళే మారిపోతామంట. అది దేవుడికి ఇష్టం లేదు. మనం దేవదూతల వలె మారుట దేవునికి ఇష్టం లేదు. ఆ కారణాన్ని బట్టి ఆయన అబద్ధం ఆడాడు. తింటే చనిపోతామని, మనం చనిపోము అని సర్పం చెప్పింది అన్నప్పుడు ఆదాము కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని మాట నమ్మలేదు, ఆయన మాట వినలేదు. అవ్వ ద్వారా సాతాను చెప్పినటువంటి మాటను విన్నారు, సాతానుని నమ్మాడు. ఇప్పుడేమంటున్నాడు? అవ్వ తెచ్చిచ్చింది నేను తిన్నాను అంటున్నాడు. ఆ స్త్రీ తెచ్చిస్తే నేను తిన్నాను అంటున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిన నేను. స్త్రీ ఏమంటుంది? సర్పం నన్ను మోసపుచ్చేసింది, అందుకే తినేశాను నేను. సర్పం మీద సాకు పెడుతుంది, సర్పం నన్ను మోసపుచ్చింది అని. ఎవరు ఎంత మోసపుచ్చితే కానీ నువ్వు మోసపోతావా? దేవుని మాట కదా నువ్వు వినాలి. హద్దు మీరిపోయారు. సర్పం అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నిజమని నమ్మారు వాళ్ళు. దేవుణ్ణి నమ్మలేదు, దేవుడు మాటని నమ్మలేదు. సర్పాన్ని, సర్ప మాటను నమ్మారు. అందుకే నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల దుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ ఏం తెలుసుకున్నాం మనము? ఇంకా వాళ్ళు మరణాన్ని కొన్ని తెచ్చుకున్నారు, వాళ్ళు శపింపబడ్డారు అన్న సంగతి మనం తెలుసుకున్నాం. మొదట వారు ఆశీర్వదింపబడ్డారు. దేవుడి మాటను వ్యతిరేకించి దేవుడి మాటకు విరుద్ధంగా వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనం దేవుడి మాట వినాలి అని అర్థం చేసుకోవాలి. సాతాను మాట మనం వినకూడదు. దేవుడి మాట విన్నట్లయితే తిరిగి దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్యములో మనలందరినీ కూడా ఎవరెవరైతే నీతిగా జీవిస్తారో, ప్రేమ కలిగి జీవిస్తారో, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో అటువంటి వారిని అందరిని కూడా పరలోక రాజ్యములో ఉంచుకొని యుగ యుగములు జీవింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనం దేవుడి మాట వినాలి, సాతాను మాట వినకూడదు. అవ్వాదాములు సాతాను మాట విన్నారు కాబట్టి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆ తప్పే మనం చేసేది వద్దు. తర్వాత ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాల్ని కూడా మనము అర్థం చేసుకోవాలి.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, అవ్వ తప్పు చేసింది. మొదట అవ్వ తప్పు చేసింది, తర్వాత ఆదాము తప్పు చేశాడు. ఆదాముని అడిగినప్పుడు ఆదాము ఏమని చెప్పాల్సింది? తండ్రి, తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించు, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించు, ఇంకెప్పుడు కూడా మేము తప్పులు చెయ్యము అని అనాల్సింది. తప్పు ఒప్పుకోలేదు, కానీ సాకులు చెబుతూ ఉన్నారు, ఇతరుల మీద సాకులు చెబుతూ ఉన్నారు. అదే రకంగా అవ్వ కూడా, అవ్వ ఏ రకంగా మోసపోయింది? అవ్వ ఎందుకు మోసపోయింది? సాతానుడు ఏమని చెప్పి మోసపుంచినాడు? ఇక్కడ 3వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడింది చూడండి. ఏలైనగా మీరు, అంటే 4వ అధ్యాయం వచనంలో, మీరు చావనే చావరు అంటుంది సాతాన్, సర్పం. అవ్వ తండ్రి అయిన యెహోవా ఈ యోదను తోట ఉండేటువంటి ప్రతి ఒక్క జీవవృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా తినమన్నాడు, కానీ మంచి చెడ్డలు, తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తోట మధ్యలో ఉన్న ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు అని చెబితే, అప్పుడు ఆ సాతాన్ ఏమంటుంది? ఆ సర్పము, మీరు చావనే చావరు, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అంటే సర్పం ఏం చెప్పింది? మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి జ్ఞానవంతులు అవుతారు, మంచి చెడ్డలన్నీ మీకు తెలుస్తాయి, అంతేకాదు దేవదూతల్లాగానే మీరు అవుతారు అని సర్పం చెప్పింది. కాబట్టి బహుశా అవ్వ అందుకు ఆశపడిందేమో, మేము కూడా దేవదూతల్లాగా అవుతాము అని ఆశపడిందేమో, అందుకు తిన్నదేమో. మరి ఈ మాటనే దేవుడికి చెప్పి ఉండొచ్చును కదా, తండ్రి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నాయనా, నువ్వు మా దగ్గరికి వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు, కానీ మాకు ఇష్టమైనప్పుడు నీ దగ్గరికి మేము రాలేని పరిస్థితిలో ఉన్నాము, అందుకు ఆ పండుని తిన్నామంటే, తోట మధ్యన ఉన్న చెట్టు ఫలాన్ని మేము తిన్నామంటే మాకు జ్ఞానం వస్తుంది, కన్నులు తెరవబడతాయి, మేము దేవదూతల్లాంటి వారం అవుతాము, అప్పుడు మేము కూడా దేవదూతల్లాగానే మేము మారినట్లయితే మరి మేము కూడా అప్పుడప్పుడు నీ దగ్గరికి రాగలం కదా, ఆ ఆశతో మేము తిన్నాము, తప్పైపోయింది నాయనా క్షమించు అని కానీ అడిగి ఉంటే ఒకవేళ, అప్పుడు దేవుడు క్షమించుండేవాడేమో. అరే నా బిడ్డలకు నాతో కలిసి ఉండాలనేంత ఆశపడుతున్నారు నా బిడ్డలు, వాళ్ళకై వాళ్ళే నా దగ్గరకు వచ్చి నాతో ఉండాలి, నన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నారు నా బిడ్డలు, నాతో మాట్లాడాలని ఆశపడుతున్నారు నా బిడ్డలు. ఆ ఆశ మూలంగా తప్పు చేశారు అని ఒకవేళ కనికరపడి క్షమించుండేమో. ఈ మాటలు ఏమి చెప్పలేదు, దేవుని దగ్గర ఈ మాటలు ఏమి చెప్పలేదు. ఆదాముని అడిగితే ఆదాము ఏమంటున్నాడు? నువ్వు నాకు తోడుగా ఉండడానికి స్త్రీనిచ్చావే, ఆ స్త్రీ తెచ్చిస్తే నేను తిన్నాను, ఒక్క మాట చెప్పి తప్పించుకున్నాడు. స్త్రీని అడిగితే స్త్రీ ఏమంటుంది? సర్పము నన్ను మోసపరిచింది అంటుంది, సర్పం మీద వేసి తప్పించుకుంటుంది. ఈ కారణం చెప్పుండొచ్చును కదా, తండ్రి మేము దేవదూతలాగా మారినట్లయితే మీ దగ్గరికి అప్పుడప్పుడు రావచ్చు అని ఆశతో, ఆ ఉద్దేశంతో మేము తిన్నాము అని ఉండొచ్చును కదా, తప్పైపోయింది అని ఒప్పుకొని ఉండొచ్చును కదా, ఈ ఒక్కసారి క్షమించు అని అడిగి ఉండొచ్చును కదా. ఆ మాటే లేదు. మేము చేసింది తప్పే అని ఒప్పుకోలేదు, క్షమించు అని అడగనే లేదు. ఇప్పటికీ మనుషులు అదే తప్పు చేస్తున్నారు, ఈనాటికి అదే తప్పు చేస్తున్నారు. మనుషులు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు, పాపుల మీద పాపాలు చేస్తూనే ఉంటారు, కానీ ఒప్పుకోరంటే ఒప్పుకోరు, సాధిస్తారు,
లేదు నేను చేసేదంతా కరెక్ట్ అంటారు, నేనేం తప్పు చేయట్లేదంటారు. అందుకే మనుషులు నశించి నాశనమైపోతూ ఉన్నారు. దేవుడు అంటాడు, ఇప్పటికైనా మీరు నా మాట వినండి, ఇప్పటికైనా నా మాట వినండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను, నా బిడ్డలుగా మిమ్మల్ని అంగీకరిస్తాను, స్వీకరిస్తాను, నా రాజ్యంలోనికి మిమ్మల్ని చేర్చుకుంటాను. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మీ పాపాలు మీరు ఒప్పుకొని వదిలిపెట్టినట్లయితే మిమ్మల్ని రక్షిస్తాను నేను అని దేవుడు చెబుతాడు. కానీ అసలు మనుషులు అవ్వాదాములు ఏ తప్పు చేశారో అదే తప్పు ఇంకను చేస్తూ ఉన్నారు. తప్పు ఒప్పుకోవటం లేదు, మనుషులు తప్పుల్ని విడిచిపెట్టడం లేదు. ఇది మంచిది కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు తండ్రి అయిన యెహోవా ఏం చేశాడు, వాళ్ళకి బట్టలు కూడా ఆయన బట్టలు కుట్టించినట్టుగా తొడిగించినట్లుగా మనం చూస్తున్నాము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదువని చెప్పాను. కాబట్టి ఇక మరణించాల్సిందే. మరణాన్ని కోరి తెచ్చుకున్నారు మనుషులు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. ఒక పక్క వాళ్ళని శపించాడు, అయినా కానీ ఆ ప్రేమ చల్లారిపోలేదు, కనికరం చల్లారిపోలేదు. అయ్యో నా బిడ్డలు సిగ్గుపడుతున్నారు ఇప్పుడు అని చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించను. ఎంత గొప్ప దేవుడో చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను. ఇప్పుడు వీళ్ళు ఈ తోటలోని ఏదోను తోటలోనే ఉంచేస్తే ఆ జీవవృక్ష ఫలము అని కూడా ఒకటి ఉంది. ఆ ఏదోను తోటలో జీవవృక్ష ఫలం ఉంది, జీవవృక్షం ఉంది. ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే మనిషి ఇంకెన్నటికి కూడా మరణించడు. కాబట్టి ఒకవేళ చెయ్యి చాచి ఆ జీవవృక్ష ఫలాన్ని తింటాడేమో, అప్పుడు నేను చెప్పిన మాట తప్పిపోతుందే. మీరు ఆ ఫలాన్ని తింటే తోట మధ్యన మంచి చెడు తెలివి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మీరు తింటే చనిపోతారు అని చెప్పిన మాట మరి అబద్ధమైపోతుంది కదా. కాబట్టి ఇంక వాడిని తిననివ్వకూడదు అనే ఉద్దేశంతో వాని తోటలో నుంచి బయటికి పంపేశాడు. పంపేసి మళ్ళీ ఏం చేశాడు ముందుకు చూడండి. కఠినానికి కఠినంగానూ ఉంటాడు దేవుడు, తర్వాత ప్రేమిస్తూను కూడా ఉంటాడు. రెండు ఉన్నాయి మన దేవునిలో. తప్పు చేస్తే శిక్షిస్తాడు, తప్పు ఒప్పుకుంటే రక్షిస్తాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలాగానైపోయినాడు, మనలాగా జ్ఞానం వచ్చేసింది వాడికి. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని వాడిని ఏదోని పొలంలో నువ్వు తోటలో వదిలిపెడితేమంటే వాడు జీవవృక్ష ఫలాన్ని ఒకవేళ చెయ్యి చాచి తీసుకొని తింటాడేమో, నిరంతరంగా జీవిస్తాడేమో. నా మాట మీరినాడు కదా, తినొద్దని చెప్పిన పండ్లు తిన్నాడు కదా, మరి వాడు మరణించాల్సిందే. కానీ జీవవృక్ష ఫలాన్ని కానీ తిన్నాడంటే మరణించడు, అప్పుడు నా మాట అబద్ధం అవుతుంది. కాబట్టి వాడిని ఫస్ట్ ఏదో తోటలోంచి బయటికి పంపివేయాలి అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి
ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. చూడండి ఎంత సేఫ్టీ చేశాడో తండ్రిని. వాడిని మళ్ళీ రానివ్వకూడదు, ఏదో తోటలోకి రానివ్వకూడదు ఆదాముని అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ వాడిని బయటికి వెలివేశాడు, తోసివేశాడు బయటికి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టాను. ఒక పక్క కెరూబుల్ని పెట్టాడు, మరొక పక్క జీవవృక్షం ఉండేటువంటి జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. ఖడ్గ జ్వాల ఆ వృక్షానికి పోయేటువంటి మార్గంలో ఒకవేళ వాడు ప్రవేశించాడంటే కట్టయిపోతాడు, కాలిపోతాడు. ఖడ్గ జ్వాల. కాబట్టి దీంతో మనం అర్థం చేసుకోవాలి, మన తండ్రి అనే యెహోవా ఎంత కఠినమైన మనసు కలవాడని. ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాడు, నువ్వు చెప్పిన మాట వినలేదంటే నిన్ను తప్పకుండా ఆయన శిక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా తెలుసుకోండి, దేవుని మాట వినండి, సాతాను మాట వినేదొద్దు. అవ్వ ఆదాములో దేవుని నమ్మలేదు, దేవుని మాటలను వినలేదు, సాతానుని నమ్మారు, సాతాను మాట విన్నారు. అందుకే నాశనాన్ని, మరణాన్ని కోరి తెచ్చుకున్నారు వాళ్ళు. ఇంత సత్యాన్ని తెలుసుకున్న తర్వాతైనా మనమైనా జాగ్రత్త పడాలనా లేదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పటికి మీరిపోయింది ఏమీ లేదు. ఇది వరకు ఒకవేళ తెలియక తప్పులు చేసున్నాను, ఇప్పటికైనా తప్పులు తెలుసుకోండి. ఇకపైన తప్పులు చేయడం మానుకోండి. మీ తప్పులను ఒప్పుకోండి దేవుని దగ్గర. తండ్రి, తప్పు అయిపోయింది, తెలియక తప్పు చేశాం. ఈ రకంగా వాళ్ళు కోరుకోలేదు, అవ్వాదములు కోరుకోలేదు. తండ్రి, తెలియక తప్పు చేశాం, మేము కూడా దేవదూతల లాంటి వారుగా మారాలనుకున్నాం, అప్పుడప్పుడు నీ దగ్గరికి రావాలనుకున్నాం, ఆ ఆశతో మేము తప్పు చేశాం, తినొద్దని చెప్పిన పండు తిన్నాం, మమ్మల్ని క్షమించు, ఇకపై నీ పాపాలు మేము చెయ్యము అని ఒక్క మాట కూడా వాళ్ళు అడగలేదే. వాళ్ళ నోట్ల పశ్చాత్తాపం అనేదే రాలేదే. అలాంటి తప్పు మనం చేసేదొద్దు. ఇప్పటికైనా జాగ్రత్త పడదాం, దేవుణ్ణి నమ్ముదాం, దేవుడి మాటల ప్రకారం జీవిద్దాం. సాతాన్ని నమ్మేదొద్దు, దాని మాటల ప్రకారం మనం జీవించేది వద్దు 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 వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవా యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీరు నరుణ్ణి ఎంతగా ప్రేమించారు, మీ శక్తి ఏంటి అనేది తండ్రి మీ సృష్టి ద్వారా మేము తెలుసుకున్నాం నాయన. సృష్టిని అంతయు కలుగు చేసిన తరువాతే మీరు ఆదామును సృష్టించారంటే దానితో ఆదాముని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారన్న సత్యాన్ని మేము గ్రహించగలుగుతున్నాం తండ్రి. ఆదాము సృష్టించినప్పుడు చిన్న బిడ్డగా కాదు నాయన, పసిబిడ్డగా కాదు, యవ్వనుడుగానే సృష్టించబడ్డాడు. కాబట్టి యవ్వన ప్రాయంలో ఆదాము సృష్టి పుట్టుకతోనే ఉంటాడు. కాబట్టి వాడికి భూమి మీద ఏ కొరత, ఏ లోటు ఉండకూడదనే ఉద్దేశంతో సర్వమును వాని కొరకు సృష్టించిన తరువాతే ఆదామును కూడా మీరు సృష్టించారంటే ఆదాముని మీరు ఎంతగా ప్రేమించారు, నరుణ్ణి మీరు ఎంతగా ప్రేమించారు అనేటువంటి సత్యాన్ని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం తండ్రి. అటువంటి ప్రేమ కలిగినటువంటి మిమ్ములను తండ్రి, మీ మాటలను వారు నిర్లక్ష్య పెట్టారు. సాతాను మాట విని
నాశనానికి కొని తెచ్చుకున్నారు, మరణానికి కొని తెచ్చుకున్నారు. అయినా కానీ తండ్రి యేసు ప్రభు ద్వారా ఇప్పుడు తండ్రి మా పాపాలన్నిటిని కూడా మీకు క్షమించి ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా పాప క్షమాపణ కోరండి, మీ పాపలను విడిచిపెట్టండి, ఇక పైన ఎప్పటికీ పాపాలు చేయొద్దండి, మీరు నీతిమంతులుగా మారండి, మిమ్మల్ని నా రాజ్యంలోనికి చేర్చుకుంటాను అని మీరు అంటున్నారు నాయన. దాని ప్రకారం తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ మాటల ప్రకారం జీవిస్తూ సాతాన్ని ఎదిరిస్తూ తండ్రి నీతిమంతులుగా మారి పరలోక రాజ్య వారసులగుటకు నాయన ప్రతి ఒక్కరు కూడా మీరు సహాయం చేయాలని ప్రభువు రక్షకుడైన యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామములో అతి వినూత బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.